హాయ్ గైస్, అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ డెకాయ్ ట్రైలర్ ఇప్పుడే చూసా. యాక్చువల్లీ ఈ ట్రైలర్ అయితే 12 కల్లా రావాలి, కాకపోతే మూవీ టీం అయితే లేట్ చేశారు. ట్రైలర్ అయితే 4 PM కల్లా రిలీజ్ చేశారు. మనం గమ్ముకుంటామా? మనం 5:30కి చూసాం. మన టాలీవుడ్ లో చెప్పిన టైం కి ట్రైలర్స్ అండ్ మూవీస్ అయితే రావట్లేదు. సరే, దీన్ని పక్కన పెట్టు. ట్రైలర్ ఎలా ఉందిరా అంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఫస్ట్ అయితే ఎయిటింగ్ అయితే చింపేశారు, వేరే లెవెల్ ఉంది ఎయిటింగ్ అయితే. సీన్ కి రిఫరెన్స్ ఇస్తా వెళ్తాడు గైస్, అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఇంటర్వ్యూలో అడ్విశేష్ గారు చెప్పేశారు ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ అనేసి. ట్రైలర్ చూడగానే మనకైతే ఇదైతే అర్థమవుతుంది. అలాగే ట్రైలర్ లో అయితే ఒక మంచి స్టఫ్ ఉంది. అడ్విశేషు గారు, మృణాల్ ఠాకూర్ గారు దొంగలు. అయితే మన హీరోయిన్ కి దొంగతనం నచ్చక మన హీరోయిన్ పోలీసులకి పట్టించేస్తుంది అనుకుంటా. కాకపోతే తన కూతురు కోసం మళ్ళీ మన హీరోతో కలిసి దొంగతనం చేయాల్సి వస్తుంది. అయితే అప్పుడు వీళ్ళు దొంగతనాలు ఎలా చేశారు ఏంటి అనేసి బేసిక్ ప్లాట్ అనుకుంటా గైస్. మీరేమనుకుంటున్నారు? ఇదే అనుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ లో అయితే ఒక మంచి కన్ఫ్యూజన్ చేశారు. అసలు మూవీలో విలన్ ఎవర్రా ఏంటి అనేసి అయితే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అసలు మూవీలో విలన్ మృణాల్ ఠాకూరా, లేకపోతే మన హీరోనా, లేకపోతే వేరే అతనా ఏంటి అనేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే మనకి పర్ఫెక్ట్ గా ఎక్కడ అర్థం కాకుండా స్టోరీ అయితే బాగా కట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ట్రైన్ ట్రాక్స్ దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అయితే మూవీలో బీభత్సంగా ఉండేలాగా ఉంది. ఎందుకంటే టీజర్ లో, ట్రైలర్ లో, గ్లిప్స్ లో ఈ సీన్ అయితే అందరూ వాడేసుకుంటున్నారు. మూవీలో అయితే ఈ సీన్ అయితే బీభత్సంగా ఉండబోతుంది అనిపిస్తుంది నాకు. అలాగే ట్రైలర్ లో ఏదైతే లవ్ స్టోరీ చూపించారో అది కూడా మనకి బాగానే వర్కౌట్ అయ్యేలాగే ఉంది. April 9th ప్రీమియర్స్ పెడితే ప్రీమియర్స్ కి, లేకపోతే April 10th మూవీకి వెళ్ళిపోవటం కన్ఫర్మ్. మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. మూవీ అనేది ఒక మంచి స్టఫ్ ఉంది, అదైతే చూడాలి. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి గైస్. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికైనా మూవీకి వెళ్తాను నేనైతే. సో మీరు మూవీకి వెళ్తున్నారో వెళ్ళట్లేదో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.